స్క్రీన్ లేదు కాబట్టి మనం చదువుదాం. జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా సదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురు వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంస హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధారి శ్రీవాసాది గౌరభక్త. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శాస్త్రార్థేషు నిత్యం భాగవతో సేవయా భగవతి ఉత్తమశ్లోకే భక్తిర్భక్తిలైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరద్విషే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రియే. నమో బ్రాహ్మణ్యాయ దేవాయ గో బ్రాహ్మణ్యహితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే
హరే రామ హరే రామ 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 హరే హరే. ఎవరి దగ్గర ఉంటే పెట్టండి అమ్మా, మోకం కరోతి చదవండి. నాకు 2-3 లైన్లు వస్తాయి మొత్తం. అంతేనమ్మా, నాకు 2 లైన్లు నేను వస్తుంది. ఇప్పుడు ఫోటో తీసుకుందాం అనుకుంటున్నాను. పదాలం పంచాంగం లెక్క ఏదో అలా వస్తుంది. ఈ వారం జలజ మాతయ్యతో స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేయాలమ్మా. ఆ, ఉన్నారమ్మా జలజ మాతాజీ? ఉన్నారు. హరే కృష్ణ మాతాజీ. ఉన్నాను మాత. హరే కృష్ణ అమ్మ. 12వ శ్లోకం చదవాలమ్మా మనం. ఆ పని చదవండి. పేజీ నెంబర్ చెప్పరా మాతాజీ? పేజీ నెంబర్ 476 అమ్మా, 476. 12వ శ్లోకం. యుక్తేష్వం శ్వవం ప్రమత్తస్య కుటుంబాసక్తచేతసః ఆససాద స వైకాలో యో ప్రియః ప్రియయోషితాం. యుక్తేషు లాభకరమగు కార్యముల పట్ల ఏవం ఆ విధముగా ప్రమత్తస్య సావధానముతో వర్తింపక కుటుంబము పట్ల ఆసక్తమైన చేతసహ చిత్తము గలవాడు ఆససాద అరుదెంచెను సహా అది వై నిక్కముగా కాలము యహ ఏదైతే అప్రియమైనది ప్రియయోషితాం శ్రీ సంగులైన వారికి. ఈ విధముగా పురంజనుడు కామ్యకర్మలయడ కుటుంబమునెడ ఆసక్తుడును కలుషిత చిత్తము కలవాడునునై అమిత లౌకికాసక్తులైన వారికి ఏమాత్రము నచ్చనట్టి అంశమునకు అరుదించెను. భాష్యము. ఈ శ్లోకమునందు ప్రియయోషితాం మరియు అప్రియః అను పదములు ప్రధానమైనవి. యోషిత్ అనగా స్త్రీ అనియు, ప్రియ అనగా ప్రియమైన లేదా ఆనందదాయకమైన అని భావము. లౌకిక భోగము దానిలో చరమైనది మైథున సుఖమే నందు అత్యంత ఆసక్తులైన వారికి మరణము ఏమాత్రము రుచింపదు. ఈ సందర్భమున ఉపదేశాత్మకమైన ఒక చక్కని కథను తెలుసుకుందాము గాక. పూర్వం ఒకప్పుడు ఒక సాధు పురుషుడు మార్గమధ్యమున చనుచుండగా రాజకుమారుడు ఎదురయ్యను. అతనిని గాంచిన సాధువు రాజపుత్ర చిరంజీవ అని దీవించెను. తదనంతరము ఆ సాధువు ఇంకొక సాధువును కలుసుకొనుట తటస్థించెను. అప్పుడు అతడు ఆ సాధువుతో నీకిష్టమైనచో జీవించుము లేదా మరణింపుము అని పలికెను. పిమ్మట సాధువు ఒక బ్రహ్మచారిని కలిసినప్పుడు భక్త నీవు శీఘ్రమే మరణించుట ఉత్తమము అని దీవించెను. చివరగా ఆ సాధువు ఒక వేటగానిని కలిసెను. అప్పుడు సాధువు ఆ వేటగానితో ఓయి నీవు మరణింపవలదు జీవింపవలదు అని పలికి అచటి నుండి వెడలిపోయాను. సారాంశమేమనగా అత్యంత కాముకులై ఉండి ఇంద్రియభోగ రతులైన వారు ఏనాటికిని మరణింపగోరరు. సాధారణముగా రాజకుమారునికి ఇంద్రియ భోగార్థము విస్తారమగు సంపత్తి ఉండును. కనుకనే సాధువు అతనిని చిరంజీవ అని దీవించెను. ఏలయన ఎంతకాలము జీవించినచో అంతకాలము రాజపుత్రుడు సౌఖ్యం అనుభవించుచు మరణానంతరము నరకమునకే పోవలసి ఉండును. బ్రహ్మచారి అయిన భక్తుడు భగవద్ధామమును చేరుటకై తపోహిత జీవనమును గడుపుచుండును. శీఘ్రమే మరణించినచో అతడు తపోమయ కష్టజీవనమును విడిచి భగవద్ధామమునకేగగలడు. కనుక సాధువు అతనిని అట్లు దీవించెను. ఇక సాధు పురుషుడు జీవించి ఉన్నప్పుడు భగవత్ సేవలో నిలిచి ఉండి మరణానంతరము కూడా భగవత్ సేవ యందే నెలకొని ఉండును. కనుక అతడు కోరినచో మరణించవచ్చును లేదా జీవించి ఉండవచ్చును. అనగా సాధువు భక్తుని ప్రస్తుత జీవితము తరువాతి జీవితము రెండును ఒక్కటే. ఏలయ్యన ఆ రెండింటి యందును అతడు భగవత్ సేవలోనే నెలకొని ఉండును. కానీ వేటగాడు జంతువులను వధించుచు ఘోరమైన జీవితమును గడుపును. కనుక మరణించినప్పుడు తప్పక నరకమునకేగును. అందువలన జీవించుట మరణించుట రెండును అతనికి తగనివే అని పలుకుట జరిగినది. పురంజనుడు వృద్ధావస్థకు అరుదించుట జరిగెను. ముసలితనమున ఇంద్రియములు తమ పటుత్వమును కోల్పోవును. ముసలివాడు ఇంద్రియ భోగమును ముఖ్యముగా మైథున సుఖమును అనుభవించగోరినను అతని ఇంద్రియములు సహకరింపవు. అట్టి వ్యసన పరులు ఎన్నటికీ మృత్యువునకు సిద్ధపడి ఉండరు. వైజ్ఞానిక పురోగతిచే ఎంతకాలము వీలైతే అంతవరకు జీవితమును పొడిగించుకొనవలనని వారు కోరుదురు. వైజ్ఞానిక పురోగతిచే మానవుని చిరంజీవిని చేయుదుమని
కొందరు రష్యా దేశపు శాస్త్రజ్ఞులు బడాయిలు పలికి ఉండ్రి. అట్టి చపలచిత్ర నాయకత్వమున నేటి నాగరికత కొనసాగుచున్నది. కానీ క్రూరమైన మృత్యువు త్రోసుకు వచ్చి వారినందరినీ వారు ఎల్లకాలం జీవింపగోరినను తీసుకొని పోవును. అటువంటి మన ప్రవృత్తినే హిరణ్యకశిపుడు ప్రదర్శించి ఉండెను. కానీ కాలము పరిపక్వం కాగానే భగవానుడే స్వయముగా అతనిని క్షణములో వధించి వేసెను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. కుమారి హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరి కృష్ణ ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. 13 చదవండి. చండవేగ ఇతి ఖ్యాతో. ప్రభుజీ వినిపిస్తుందా ప్రభుజీ? అనిపిస్తుంది. చండవేగ ఇతి ఖ్యాతో గంధర్వాధిపతిర్నృప గంధర్వాస్తస్య బలినః షష్ట్యుత్తరశతత్రయం. చండవేగుడు ఇది అనడి ఖ్యాతః ప్రఖ్యాతి చెందిన గంధర్వ లోకములకు చెందినట్టి అధిపతి రాజు నృప ఓ రాజా. గంధర్వాః ఇతర గంధర్వులు తస్య అతని బలినః బలవంతులకు సైనికులు 60 శత 100 త్రయం 3. రాజా, గంధర్వ లోకమున చండవేగుడనడి ఒక రాజు కలడు. అతని క్రింద 360 మంది బలవంతులకు గంధర్వ సైనికులు కలరు. భాష్యము. కాలము ఇచ్చట అలంకారికముగా చండవేగుడని వర్ణింపబడినది. కాల ప్రవాహము ఎవ్వరి కొరకు ఆగదు కనుక కాలము ఇచ్చట చండవేగుడని అత్యంత వేగముగా గడిచిపోవునదని పిలువబడినది. గడిచడి కాలము సంవత్సరములను బట్టి గణింపబడును. సంవత్సర కాలము 360 రోజులు కలవు. ఈ శ్లోకమున పేర్కొనబడిన చండవేగుని సైనికులు ఆ రోజులకు ప్రతినిధులు. కాలము అతివేగముగా చలినట్టిది. చండవేగుని బలవంతులకు గంధర్వ సైనికులు మన ఆయువులోని రోజులను అతివేగముగా కొనిపోవుచుందురు. ప్రతిదినము ఉదయించుచు అస్తమించుచు సూర్యుడు మన ఆయువులో కొంత భాగమును హరించును. కనుకనే మనిషి ఆయువు నెవ్వడు కాపాడలేడని చెప్పబడినది. కానీ మనుషుడు కృష్ణభక్తిలో నియుక్తుడైనచో అతని ఆయువును సూర్యుడు హరించలేడు. ఈ విషయమే శ్రీమద్ భాగవతమునందు ఆయుర్హరతి వైపుంస ముద్యన్నస్తం చ యన్నసౌ అని చెప్పబడినది. సారాంశమేమనగా అమృతుడు ఆగోరిన వాడు ఇంద్రియ భోగమును త్యజింపవలెను. భక్తి యోగమును నెలకొనుట ద్వారా అతడు క్రమముగా నిత్యముకు భగవద్ధామమున ప్రవేశింపగలడు. మృగమచీరిక ఇతర మిథ్యా వస్తువులు కొన్ని మార్లు గంధర్వులని పిలువబడుచుండును. జీవన కాలము గడిచిపోవుటను మనము వయస్సు పెరుగుచున్నదనుచు చెప్పుకొందుము. తెలియకుండగానే గడిచిపోయేడు జీవన కాలము ఈ శ్లోకమునందు గంధర్వులని అలంకారికముగా చెప్పబడినది. రాబో శ్లోకములలో వివరింపబడినట్లు అట్టి గంధర్వులలో స్త్రీ పురుషులు ఇరువురును ఉందురు. అనగా స్త్రీ పురుషులు ఇరువురును కాలవేగము చే తమ ఆయువును తెలియకుండగానే కోల్పోవుదురని ఇది సూచించుచున్నది. కాలవేగమే ఇచ్చట చండవేగుడని వర్ణింపబడినది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. 14వ శ్లోకము. గంధర్వ్యస్యాదృశీరస్య మైథున్యశ్చ సితాసితాః పరివృత్యా విలుంపంతి సర్వకామ వినిర్మితాం. గంధర్వ స్త్రీగణము తాదృశీ అదే విధముగా అస్య చండవేగుని యొక్క మైథున భోగమునందు జతకూడెడివారు చ కూడా సిత తెల్లని అసితాహ నల్లని పరివృత్య చుట్టుముట్టి విలుంపంతి కొల్లగొట్టిరి సర్వకామ అన్ని రకములకు వాంఛిత వస్తువులు నిర్మితమైనట్టిది. భాష్యం. అనువాదం. ఆ సైనికులతో సమాన సంఖ్యలో గంధర్వ స్త్రీగణము చండవేగుని చెంత నుండిరి.
వారందరూ ఇంద్రియ భోగ సామగ్రిని అంతటిని పదే పదే కొల్లగొట్టిడి వారే. హరే కృష్ణ. భాష్యం. పగళ్ళు చెండవేగుని సైనికులతో పోల్చబడినవి. ఇక రాత్రి కాలము సాధారణముగా మైదున భోగమునకు సంబంధించినది. పగళ్ళు తెలుపుగను రాత్రి సమయము నలుపుగను పరిగణింపబడును. ఇంకొక కోణంలో చీకటి రాత్రులు వెలుగు రాత్రులు అనుచు 2 రాత్రి సమయములు కలవు. ఈ రేయింబవళ్ళు కలిసి మన ఆయువును మరియు ఇంద్రియ భోగార్థము మనము ఏర్పాటు చేసుకుని సమస్తమును హరించి వేయును. లౌకిక కార్యమనగా ఇంద్రియ భోగార్థము విషయ వస్తువులను తయారు చేసుకున్నటయే. ఇంద్రియ భోగమును మరింత విస్తృతముగా ఏ రీతిని అనుభవింపగలమా అని వైజ్ఞానికులు పరిశోధనలు కావించుచున్నారు. ఇంద్రియ భోగమును సానుకూలపరచుటకు పలు వస్తువులను యంత్రములను తయారు చేయుటయందే కలియుగమున మానవుల దానవ ప్రవృత్తి నియోగింపబడుచున్నది. గిన్నెలు కడుగుటకు, నేలను శుభ్రపరచుటకు, గడ్డము గీసుకొనుటకు, జుట్టు ముడివేసుకొనుటకు ఒక్కటేమిటి, ప్రతిదీ ఈనాడు యంత్ర సహాయముననే నిర్వహింపబడుచున్నది. ఈ విధముగా సామాన్యమగు గృహ కృత్యములకు కూడా ఎక్కువ వస్తువులు తయారైనవి. అవే ఈ శ్లోకమునందు సర్వకామ వినిర్మితం అని వర్ణించబడినవి. అయినను కాలం ఎంత ప్రబలమైనదనగా మన ఆయువు తరిగిపోవుటయే కాక ఇంద్రియ భోగ వస్తువులు కూడా క్షీణించిపోగలవు. కనుకనే ఈ శ్లోకమునందు విలుంపంతి అనగా కొల్లగొట్టసాగిరి అను పదము ప్రయోగింపబడినది. మన జీవితం యొక్క ఆరంభము నుండియే ప్రతిదీ కొల్లగొట్టబడుచున్నది. మన సంపత్తులు మరియు ఆయువు దోపిడీకి గురియొగుట పుట్టిన నాటి నుండియే ఆరంభమగును. ఇక మృత్యువు సంప్రాప్తించిన రోజు సమస్తము నశించిపోగలదు. అంతటా జీవుడు మరొక దేహమును గ్రహించి నూతన కథను ఆరంభించును. ఆ విధముగా అతడు తిరిగి ఇంద్రియ భోగ చక్రమును తగులుకొనును. దీనినే భక్త ప్రహ్లాదుడు పునఃసర్విత శర్వణానాం భాగవతము 7వ స్కందము 5వ అధ్యాయము 30వ శ్లోకమునందు పలికెను. లౌకిక జీవనమనగా రసరహిత పిప్పినే మరలా మరలా నములుటయని భావము. లౌకిక జీవనము యొక్క కేంద్ర బిందువు ఇంద్రియ భోగము. వివిధ దేహములలో జీవుడు వివిధ ఇంద్రియములను అనుభవించుచుండును. నానా విధములకు సౌకర్యములను తయారు చేసుకుని నమిలిన దానినే నములుచుండును. చెరుకును దంతములతో నమిలినను లేదా యంత్రముతో పిండినను లభించినది చెరుకు రసమే కదా. చెరుకు నుండి రసమును తీయుటకు మనం ఎన్ని విధానములను కనిపెట్టినను దాని ఫలితము మాత్రము ఒక్కటే. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. శ్రీశైలం హరే కృష్ణ ప్రభుజీ. 15-16 చదివి. అలాగండి. హరే కృష్ణ. 15వ శ్లోకము. తే క్షణ వేగానుచరాః పురంజన పురం యదా హర్తుమారే విరే తత్ర తత్ప్రజాగరః. తే వారందరును చండవేగుని అనుచర అనుచరులు పురంజనుని యొక్క పురమున యదా ఎప్పుడైతే హర్తుం కొల్లగొట్టుటకు అరేబిరే ఆరంభించిరో తత్ర అచ్చట ప్రత్యషేదత్ ప్రతిఘటించెను ప్రజాగరః పెద్ద సర్పము. గంధర్వరాజు అనగా చండవేగుడు అతని అనుచరులు పురంజనుని పురమును కొల్లగొట్ట ఆరంభించగా 5 పడగల పాము పురరక్షణకై యత్నించెను. భాష్యము. మనిషి నిద్రించినప్పుడు కూడా ప్రాణము విభిన్న స్వప్నములలో సక్రియమై ఉండును. ప్రాణము అపానము వ్యానము ఉదానము సమానమనడి 5 వాయువులచే ప్రాణశక్తి చుట్టబడి ఉన్నదనడి విషయము 5 తలల పాముచే సూచితమగుచున్నది. దేహము నిష్క్రియముగా ఉన్నప్పుడు కూడా ప్రాణశక్తి సక్రియమై ఉండును. 50 ఏండ్ల వరకు మనిషి ఇంద్రియ భోగార్థము చురుకుగా పనిచేయగలడు. కానీ 50 ఏండ్ల పిదప అతని శక్తి సన్నగిల్లగలదు. గొప్ప శ్రమతో అతడు ఇంకొక 2-3 ఏళ్ళు అనగా ఎక్కువలో ఎక్కువ 55 ఏండ్ల వరకు పనిచేయగలడేమో, కానీ అంతకు మించి కాదు.
కనుకనే ప్రభుత్వ చట్టము ప్రకారము 55 ఏండ్ల ప్రాయము పదవీ విరమణ సమయముగా భావించబడును. 50 ఏండ్ల పెదప సన్నగిల్లిన శక్తి ఇచట 5 పడగల పాముగా వర్ణింపబడినది. 16వ శ్లోకము. సప్తభిః శతైరేకో వింశత్యా చ శతం సమాః పురంజన పురాధ్యక్షో గంధైర్వైర్యుదే బలి. సహ అతడు సప్తభిః శతైః 700 ఏక ఒంటరిగా విసంత్య 20 చ కూడా శతం 100 సమాహ సంవత్సరములు పురంజనుని యొక్క పురాధ్యక్షుడు గంధర్వులతో యుయుదే పోరెను బలి అతి బలవంతుడు. పురంజనుని పురమునకు అధ్యక్షుడును రక్షకుడును అగు 5 పడగల సర్పము 100 సంవత్సరముల కాలము గంధర్వులతో యుద్ధము చేసెను. గంధర్వగణము యొక్క సంఖ్య 725 అయినప్పటికీ అతడు ఒంటరిగా వారితో పోరాడెను. భాష్యం. 360 పగళ్ళు 360 రాత్రులు కలిపి చెండవేగునుని అనగా కాలము యొక్క 720 సైనికులైరి. మనిషి తన జన్మము మొదలుకొని మరణము వరకు జీవితాంతము ఈ సైనికులతో పోరు సల్పవలసి ఉండును. ఆ పోరాటమే జీవన సంఘర్షణమని పిలువబడును. అయినను ఈ సంఘర్షణ కొనసాగినప్పటికీ జీవుడు మరణించడు. భగవద్గీత 2వ అధ్యాయం 20వ శ్లోకముయందు ధ్రువపరచబడినట్లు జీవుడు నిత్యుడు. నజయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఆత్మకు ఎన్నడనూ జన్మ గాని మృత్యువు గాని లేదు. అది జన్మింపలేదు, జన్మించదు, జన్మింపబోదు. జన్మరహితమును నిత్యమును శాశ్వతమును పురాతనమును అగు అట్టి ఆత్మ దేహము చంపబడినను చంపబడదు. జీవునికి నిజమునకు జనన మరణములు లేనప్పటికీ కఠినమగు ప్రకృతి నియమములతో అతడు జీవితాంతము పోరవలసినదే. నానావిధులకు దుఃఖ కర్మ పరిస్థితులను కూడా అతడు ఎదుర్కొనవలసి ఉండును. ఇంత అయినప్పటికీ జీవుడు మోహవశమున తాను ఇంద్రియ భోగమున చక్కగా నెలకొని ఉంటినని తలుచుచుండెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. శారదా స్వరూపిణి మాతాజీ ఉన్నారమ్మ. పద్మావతి మాతాజీ 17. కృష్ణామ ప్రభు. 17వ శ్లోకం. క్షీయమాణే స్వసంబంధే ఏకస్మిన్ బహుభిర్యుధా చింతాం పరాం త్యాగమార్తః సరాష్ట్ర పురబాంధవః. క్షీయమానే అతడు క్షీణ బలుడు కాగా, స్వసంబంధే తమ సన్నిహిత మిత్రుడు, ఏకస్మిన్ ఒంటరిగా, బహుభిః పలువురు వీరులతో, యుద్ధము వలన, చింతాం చింతకు, పరాం గొప్పదైన, జగామ గురి అయిరి, ఆర్త కలవరపడిరి, స పాటుగా, రాష్ట్ర రాజ్యమునందలి, పురమునందలి, బాంధవ బంధుమిత్రులు. అనువాదము. గొప్ప వీరులైనట్టి పలువురు సైనికులతో ఒంటరిగా పోరాడవలసి వచ్చినందున 5 తలల పాము బలము క్షీణించినదయ్యను. తమ సన్నిహిత మిత్రుడు ఆ రీతి క్షీణబలుడగుటను గాంచి పురంజనుడు అతని మిత్రుడు పురవాసులు మిగులు కలవరపడిరి. భాష్యము. జీవుడు దేహమునందు వసించి ఉండి దేహావయములలో జీవన సంఘర్షణము సల్పుచుండును. ఆ దేహావయములే ఇచ్చట పురజనులు, బంధువులుగా పేర్కొనబడిరి. ఒకడు పలువురు సైనికులతో కొంత సమయము ఒంటరిగా పోరాడగలడు, కానీ ఎల్లకాలము కాదు. దేహమునందున్న జీవుడు అదృష్టమున్నచో 100 ఏళ్ల పాటు యుద్ధము చేయగలడు, కానీ
ఆ పిదప యుద్ధమును కొనసాగించుట అతనికి అసాధ్యము. అందువలన అతడు లొంగిపోయి బలియగును. ఈ సందర్భముననే స్త్రీల భక్తి వినోద ఠాగూర్లు వృద్ధకాల అవోం సభ సుఖ బాగల అని గానము చేసిరి. మనిషి వృద్ధుడైనంతటా భౌతిక భోగమును అనుభవించుట అసాధ్యమగును. ధర్మము, పవిత్రత అనునవి జీవితము చివరన వచ్చినవి కొందరు అభిప్రాయపడుచుందురు. అట్టివారు సాధారణముగా ముసలితనమున ధ్యానమును, నామమాత్ర యోగమును చేపట్టి ధ్యానము పేరిట సేద గోరుదురు. అయినను జీవితమును ఇంద్రియ భోగమునందే గడిపిన వారికి ధ్యానమున్నది కేవలము బూటకము మాత్రమే. భగవద్గీత యందలి 6వ వివరించబడినట్లు ధ్యానము అనగా ధ్యానము ధారణము అనునది గంభీరమగు విషయము కనుక యవ్వనము నుండియే దానిని నేర్వవలెను. ధ్యానమునకై మనుజుడు అన్ని విధముల భోగములను నిలిపివేయవలెను. అయినను దురదృష్టవశాత్తు ఇప్పుడు ధ్యానమనున్నది మితిమీరిన వ్యసన పరులకు ఒక మోజుగా తయారైనది. అట్టి ధ్యానము జీవన సంఘర్షణచే పరాజితము కావలసినది. కొన్ని మార్లు అట్టి ధ్యాన విధానమును దివ్య ధ్యానముగా చలామణి అగుచుండును. ఆ విధముగా జీవన సంఘర్షణకు బలి అయిన పురంజనుడు జీవుడు తన బంధుమిత్రులను గూడి దివ్య ధ్యానమును చేపట్టెను. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. అనుపమ మాతాజీ లేరు కదా? ప్రభా మాతాజీ, విజయ మాతాజీ లేనంటున్నారు. చాలా మంది లక్ష్మీనారాయణ మాతాజీ లేరు, బాలమణి మాతాజీ లేరు. కుసుమ మాతాజీ చదువుతారమ్మా? చదువుతా ప్రభుజీ. హరే కృష్ణ. దండ ప్రభుజీ. 16 శ్లోకం. 18 చదవాలి. 18 ప్రభుజీ. హరే కృష్ణ. సా ఏవ పూర్యాం మధుబుక్ పంచాలేషు స్వపార్షదైః ఉపనీతాం బలిం గృహ్ణాన్ శ్రీజితో నా విదద్భయాం. సహా అతడు ఏవ నిక్కముగా పూర్యాం పురమునందు మైదున సుఖము అనుభవించుచు పంచాలేషు పాంచాలపురమునందు 5 ఇంద్రియార్థములు యందు స్వపార్శ్వదై తన అనుచరులతో ఉపనీతం గోని రాబడిన బలిం కప్పములు కానుకలు గృహ్ణాన్ గ్రహించుచు స్త్రీజిత శ్రీవత్సుడై నా అవిదత్ తెలుసుకొన జాలకపోయెను మరణ భయమును. పురంజనుడు పాంచాలపురమును పన్నులు తీసుకొనుచు మైదున భోగరతుడై ఉండెను. పూర్తిగా స్త్రీవసుడై ఉండి అతడు తన జీవితము గడిచిపోచున్నదనియు తనకు మరణము ఆసన్నమగుచున్నదనియు ఎరుగజాలకుండెను. భాష్యము. రాజులు, రాష్ట్రపతులు, కార్యదర్శులు, మంత్రులు వంటి ప్రభుత్వంలోని వారు ప్రజల నుండి తీసుకొనిన పన్నులను ఇంద్రియ భోగార్థం వినియోగించుకొనగలిగడి స్థితిలో ఉందురు. రాజులు, రాష్ట్రపతులు, కార్యదర్శులు, మంత్రులు వంటి ప్రభుత్వంలోని వారు ప్రజల నుండి తీసుకొనిన పన్నులను ఇంద్రియ భోగార్థము వినియోగించుకొనగలిగడి స్థితిలో ఉందురు. కలియుగమునందు ప్రభుత్వం వారు రాజన్యులు ప్రభుత్వంలో సంబంధమున్నట్టి వారు అంతేగాక మంత్రులు, కార్యదర్శులు, రాష్ట్రపతులు ఇంద్రియ భోగార్థమే పన్నులను తీసుకునేద్దరని శ్రీమద్ భాగవతం చెప్పబడినది. ప్రభుత్వ వ్యవస్థ ఖర్చులు పెరిగినప్పుడు పన్నులను పెంచనిదే అది కొనసాగచాలదు. కానీ ఆ పన్నులను తీసుకొనినప్పుడు అది అంతయు ప్రభుత్వాధికారుల ఇంద్రియ భోగములకే వాడబడను. మృత్యు సమయమున తమ ఇంద్రియ భోగమంతయు తుడిచిపెట్టుకు పోనని అట్టి బాధ్యతారహితులకు రాజకీయ నాయకులు మరుతురు. వారిలో కొందరు మరణము పిమ్మట అంతయు శూన్యమగునని తలుతురు. ఇట్టి నాస్తిక సిద్ధాంతమును చార్వాకుడను వాడు
పూర్వం ఎప్పుడో ప్రతిపాదించినాడు. మనిషి బిచ్చమెత్తైనను, అప్పు అడిగి అయినను, లేదా దొంగతనము చేసి అయినను విలాసముగా జీవించవలెనని చార్వాకుడు ఉపదేశించెను. దేహము బూడిదైన పిమ్మట అంతయు నశించిపోవును కనుక మనిషికి మృత్యువును గూర్చి, తదుపరి జన్మము గూర్చి, గత పాప జీవనము గూర్చి భయము అవసరము లేదని కూడా అతడు పలికెను. ఇట్టి తత్వము అతి లౌకికులైన వారికే చెందినట్టిది. ఆ విధమైన తత్వ విచారము మనిషి మృత్యుభయము నుండి గాని, రాబోవు అతి హేయమైన జన్మము నుండి గాని రక్షింపజాలడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఆ, చదవనా ప్రభుజీ నెక్స్ట్‌ది? చదవచ్చు. చదవచ్చు. ఓకే. ఓకే ప్రభుజీ. కాలస్య దూహిత కాచిత్త్రిలోకీం వరమిచ్చతి పర్యటంతి నా బర్హి ఇష్మాన్ ప్రత్యనందత కచ్చన. కాలస్య బలీయమగు కాలము యొక్క దూహిత పుత్రిక కాచితి ఎవరో ఒకరిని త్రిలోకీం ముల్లోకములలో పరంపతి ఇచ్యతి కోరుచు పర్యటంతి విశ్వమంతయు ప్రయాణించెను. నా బర్హిష్మాన్ నా ప్రాచీన బర్హి నా ప్రత్యనందత ఆమె ప్రతిపాదనను అంగీకరింపలేదు. కచ్చన ఎవ్వడును. ఓ ప్రాచీన బర్హి బలీయము కాలము యొక్క పుత్రిక ఆ సమయమున వరాన్వేషణము చేయుచు ముల్లోకములలో తిరుగుచుండెను. ఎవరు అంగీకరింపకున్నను ఆమె అచ్చటకు అరిదించెను. భాష్యము. కాలక్రమమున దేహము ముసలిదై శక్తిహీనమైనప్పుడు వృద్ధాప్య కష్టములు జర దానిని ఆవరించును. జన్మము, ముసలితనము, వ్యాధి, మృత్యువు అనునవి 4 రకమైన ప్రధాన క్లేశములు. ఏ శాస్త్రజ్ఞుడు గాని తత్వవేత్త గాని ఈ 4 విధములైన క్లేశములకు పరిష్కారమును చూపలేకపోయెను. ముసలితనమునందలి శక్తిహీనత ఇచ్చట జర అనడి కాలకన్య రూపమున అలంకారికముగా వివరింపబడినది. ఎవరు ఆమెను ఇష్టపడకున్నను ఎవరినో ఒకరిని తన భర్తగా పొందవలనని ఆమె ఆతురతతో నుండెను. ముదసలి శక్తిహీనుడు అగుటకు ఎవరును ఇష్టపడరు. అయినను అది ఎల్లరకు అనివార్యమైనది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండత్. కళామాత చదువుతాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 20వ శ్లోకం. దౌర్భాగ్యేనాత్మనో లోకే విశ్రుతా దుర్భగేతి సా యాతుష్టా రాజఋషయేతు వృతాదాత్ పూరవేవరం. దౌర్భాగ్యేన దౌర్భాగ్యము వలన ఆత్మనః తాను లోకే లోకమునందు విశ్రుత ప్రసిద్ధిగాంచెను దుర్భగ పరమ దురదృష్టవంతురాలు ఇతి అని సా ఆమె ఎవరైతే తుష్ట సంతుష్టి పరిచిరో రాజఋషయే రాజర్షి పట్ల తు కాని వృత అంగీకరించబడి అదాత్ వసగెను పూరవే పూరు రాజునకు వరమును. కాలకన్య పరమ దౌర్భాగ్యురాలు అగుట వలన దుర్భగ అని ప్రసిద్ధి చెందెను. అయినను ఒకమారు ఆమె ఒక మహారాజు పట్ల ప్రసన్నురాలైను. ఆ రాజు ఆమెను అంగీకరించిన కారణమున ఆమెచే గొప్ప వరమును బడెసెను. భాష్యము. వృద్ధాప్యమున అన్ని రకములకు సుఖములను అంతరించును గదా. సభ సుఖ భాగల అని భక్తి వినోద ఠాకూరులు గానము చేసినట్లు ఎవరికి ముసలితనము జర నచ్చదు. కనుకనే కాలకన్యయగు జర పరమ దౌర్భాగ్యురాలైన పుత్రికగా ప్రసిద్ధిగాంచెను. అయినను ఒకమారు ఆమెను యయాతి మహారాజు అంగీకరించి ఉండెను. అతని మామగారైన శుక్రాచార్యుని శాపము వలన ఆమెనతడు అంగీకరింపవలసి వచ్చెను. శుక్రాచార్యుని తనయకు యయాతితో వివాహము జరిగినప్పుడు శర్మిష్ఠ అను స్నేహితురాలు ఆమె వెంట వెళ్ళెను. తదనంతరము కాలమున యయాతి శర్మిష్ఠతో అతి సన్నిహితుడు కాగా శుక్రాచార్యుని తనయ తండ్రికి ఆ విషయమును గూర్చి ఫిర్యాదు చేశాడు. తత్ఫలితముగా శుక్రాచార్యుడు ముదిసెలివి కమ్మని యయాతికి శాపమిచ్చెను. యయాతికి 5 పుత్రులుండిరి. తనకు సంప్రాప్తించిన ముసలితనమును గ్రహించి వారి
యవ్వనమును ఇవ్వమని యయాతి తన పుత్రులను అడగగా కపటి అయిన పూరువు అందులకు అంగీకరించెను. యయాతి యొక్క ముసలితనమును తీసుకునేనందున పూరువునకు రాజ్యమొసగబడెను. తండ్రి మాట మానని ఇద్దరు పుత్రులకు భారతదేశము వెలుపల అనగా బహుశా టర్కీ, గ్రీకు దేశములు ఒసగబడినవి చెప్పబడినది. సారాంశమేమనగా మనిషి అపారమగు సంపత్తిని నానా విధములగు ఐశ్వర్యములను కూడబెట్టువచ్చునేమో గాని ముసలితనమున వానిని అనుభవించలేడు. పూరువు తండ్రి రాజ్యమును పొందినప్పటికీ తన యవ్వనమును త్యాగము చేసిన కారణమున ఐశ్వర్యములను అనుభవించలేకపోయాను. కనుక విశుద్ధ కృష్ణ భక్తుడగు మనిషి ముసలితనము వరకు వేచి ఉండరాదు. ఎంతటి సంపన్నుడైనప్పటికీ ముసలితనమునందలి అసక్తత వలన అప్పుడు అతడు కృష్ణ భక్తిలో పురోగింపజాలడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మల్లిక్ గారు ఉన్నారు? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. శ్లోకం 21. కదాచిదటమానాశ బ్రహ్మలోకాన్ మహీంగతం వవ్రే బృహద్వ్రతం మాం తు జానతి కామమోహిత. కదాచిత్ ఒకమారు అటమాన ప్రయాణించుచు స ఆమె బ్రహ్మలోకాత్ అత్యున్నతమగు బ్రహ్మలోకము మహీం ధరిత్రికి గతం వచ్చి వవ్రే ప్రతిపాదించెను బృహత్ వ్రతం నైష్టిక బ్రహ్మచారి మాం నన్ను తు అప్పుడు జానాతి తెలుసుకొని కామమోహిత కామముచే మోహితురాలై. నేనొక మారు అత్యున్నత లోకమగు బ్రహ్మలోకము నుండి ఈ ధరిత్రికి వచ్చినప్పుడు విశ్వమంతయు చరించుచున్న కాలకన్య నన్ను కలిసెను. నేను నైష్టిక బ్రహ్మచారినని తెలుసుకుని కాముకురాలే ఆమె తనను చేపట్టుమని అడిగాను. భాష్యము. నారదముని నైష్టిక బ్రహ్మచారి అనగా అతడెన్నడును మైథున సుఖమున పాల్గొనలేదు. తత్ఫలితముగా అతడు నవయౌవనవంతుడై ఉండును. ముసలితనము జర అతనిపై దాడి చేయలేదు. ముసలితనము సామాన్య మానవునిపై ఆక్రమణ చేయగలిగదేమో గాని నారదముని విషయమే వేరు. అతనిని సామాన్య మానవుడని తలచి కాలకన్య తన కామేచ్ఛను వ్యక్తపరచను. స్త్రీ ఆకర్షణను తట్టుకొనుటకు గొప్ప శక్తి అవసరం. ముదిసలికే అది కష్టమన్నచో యౌవనవంతని విషయము వేరుగా తెలుపునేమున్నది. బ్రహ్మచర్య జీవనమును గడుపువారు నారదముని అడుగుజాడలను అనుసరింపవలను. అతడెన్నడును జర యొక్క ప్రతిపాదనలను అంగీకరింపలేదు. మైథున భోగాను రతులు జరకు బలి కాగా వారి జీవన పరిమాణము తగ్గిపోవుచుండును. మానవ జీవితమును కృష్ణ భక్తికై వినియోగింపక ఈ ప్రపంచమున జరాపీడితులు అతి శీఘ్రముగా మరణింపగలరు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. చంద్రమణి ప్రభు. హరే కృష్ణ. ఎన్నో శ్లోకం ప్రభు? 22వ శ్లోకం. 22, 23 రెండు చదివండి. ఓకే. మయి సంరభ్య విపుల మదాచాపం సుదస్సహం స్థాతుమర్హసి నైకత్ర మధ్యాచముఖో మునే. మయి నాయడ సంరభ్య వృద్ధురాలై విపుల అపరిమితంగా మదాత్ మోహవాసమున శాపము సుదసహం సైబరానిది పాతు మహర్షిన నిలువుజాలవు ఏకత్ర ఒకచోట మత్ నా యొక్క యాచ వినతి విముఖ అంగీకరింపనందున మునే ఓ ముని నారదముని పలకసాగని. ఆ అభ్యర్థులను నేను తోసిపుచ్చినందున ఆమె వృద్ధురాలై నన్ను తీవ్రంగా శపించినది. తన వినతిని అంగీకరింపని కారణంన నేను ఒక చోట ఎక్కువ కాలం నిలువజాల నంచు ఆమె పలికి ఉండను. భాష్యం. నారదముని ఆధ్యాత్మిక దేహం కలిగిన వాడు కనుక ముసలితనము, వ్యాధి, జన్మము, మృత్యువు అతనికి తాకజాలవు. నారదుడు భగవంతుని పరమదయాళుడైన భక్తుడు. విశ్వమంతయు పర్యటించు భగవద్భక్తిని ప్రచారం చేయుటకే అతని ఏకైక కార్యము. అనగా ప్రతి ఒక్కరిని వైష్ణవునిగా మార్చటే అతని పని. అటువంటి పరిస్థితుల్లో ప్రచారంకు అవసరమైనంత సమయం కన్నను అధికంగా అతడు
నిలువ అవసరము లేదు. నారదముని తన ఇచ్చానుసారమే విశ్వమంతి పర్యటించుటే కారణమున కాలకన్య శాపము మహద్భాగ్యమని వర్ణింపబడినది. నారదముని వలనే పలువురు ఇతర భక్తులు వివిధ ప్రదేశములలో విశ్వంలో భగవన్ మహిమలను ప్రచారం చేయుటకందు నియుక్తులై ఉందరు. అటువంటి మహనీయులు భౌతిక చట్టములకు అతీతులు. తతో విహిత సంకల్ప యవనేశ్వరం మయోపదిష్టమాసాద్య అవ్రే నామ్నా భయం పతిం. తతః అటు పిమ్మట విహిత సంకల్ప తన సంకల్పమున ఆశాభంగమునకు గురి కన్యక కాలకన్య యౌవన ఈశ్వరం యవన రాజును మయా ఉపదిష్టం నాచే శుచితయై అసాధ్య చంతకేగి వరించను నామము కలిగిన భయం అనేది పతిం తన భర్తగా. ఆ విధంగా ఆశాభంగమునకు గురి అయిన పిమ్మట నా అనుమతితో ఆమె భయం అను నామం కలిగిన యువనేశ్వరుని చేరి అతన్ని భర్తగా స్వీకరించను. భాష్యం. పరిపూర్ణుడైన వైష్ణవుడైనందున శ్రీ నారదముని ఎల్లరికూ చివరకు తనను శపించిన వారికి కూడా మంచి చేయవాలనియే తలుచుచుండును. కాలకన్య నారదమునిచే తిరస్కరింపబడినప్పటికీ ఒక ఆశ్రమం వసగబడినది. ఎవరినో ఆమెకు ఆశ్రమం ఇవ్వకపోయినాను వైష్ణవుడు ఏదో ఒక చోట అట్టి దౌర్భాగ్యురాలకి ఆశ్రమం కల్పించగలదు. ముసలితనం ఆక్రమించినప్పుడు ప్రతి ఒక్కడు క్షీణించి నశించిపోను. అనగా ఒక్క వేటుతో నారదముని కాలకన్యకు ఆశ్రయం కల్పించుటే కాక సామాన్యులకు లౌకికులపై తీవ్రమైన దాడి చేసిన కనుక నారదముని ఉపదేశంను ఎవడైనా అంగీకరించినచో ఆ ఘన వైష్ణవుని కరుణచే భయసముద్రంను వెంటనే తొలగిపోగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ ఉన్నారండి? ఉన్నారు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. 24 ఋషభం యవనానాం త్వాం వృణే వీరేర్జితం పతి సంకల్ప స్వయి భూతానాం రథో కిల అపరిష్యతి. వృషభం శ్రేష్ఠుడు. యవహానం యవనులలో త్వాం మీరు వృణే నేను అంగీకరించితని వీరా ఓ వీరుడా ఈప్సితం కోరితిని పతిం భర్త సంకల్పము త్వయి మీతో భూతానాం జీవులకు కృతః జరిగినచో కిల నిక్కముగా నరిష్యతి భంగపడదు. యవరాజును సమీపించిన కాలకన్య అతనిని వీరుడైన సంబోధించు ఇట్లా పలికెను. స్వామి, నీవు యవన శ్రేష్ఠుడు. నేను నిన్ను ప్రేమించు నిన్నే భర్తగా కోరి ఉంటుని. నీతో స్నేహము నెరిపిన వాడెవడును భంగపాటుకు గురికాడని నేను ఎరిగి ఉన్నాను. భాష్యము. యవనానాం వృషభం అను పద సమూహము యవనరాజును సూచించును. యవనులు మ్లేచ్చులు అనేది సంస్కృత పదములు వేద నియమములను అనుసరింపని వార్లకు అన్వయించును. వేద నియమానుసారము మనిషి తెల్లవారుజామునే నిద్రలేవలను, స్నానమాడవలను, హరే కృష్ణ మహామంత్రమును జపించవలను, శ్రీ విగ్రహములకు మంగళహారతి ఇవ్వవలను, వేద వాంగ్మయమును అధ్యయనము చేయవలను, ప్రసాదమును గ్రహించవలను, శ్రీ విగ్రహములను అలంకరించుటయందు వస్త్రాదులను తయారు చేయటయందు నెలకొనవలను, ఆలయ నిర్వహణ నిమిత్తము ధనమును కూడా రోగు చేయవలను. ఒకవేళ గృహస్థుడైనచో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ధర్మమును అనుసరించి తన వృత్తి చేయవలను. ఈ ప్రకారము అతడు ఆధ్యాత్మిక అవగాహనమును కలిగినట్టి జీవనమును గడపవలను. ఇదియే వైదిక నాగరికత విధానం. ఈ నియమ నిబంధనలను అనుసరించని వాడు యవనుడు లేదా మ్లేచ్చుడు అనబడును. కనుక ఈ పదములు ఇతర దేశములకు చెందిన ఒక ప్రత్యేకము జాతికి చెందిన వారిని సూచించునని అపార్థము చేసుకొనరాదు. దీని యందు జాతీయత అనేది ప్రశ్నయే లేదు. మనిషి భారతదేశమున వసించినను లేదా భారతదేశమునకు బయట వసించినను వేద నియమములను అనుసరించనిచో యవనుడు లేదా మ్లేచ్చుడే యగును. వేదములందు తెలుపబడిన ఆరోగ్యకరమైన నియమములను వాస్తవంగా పాటించని వాడు పెక్కు అంటువ్యాధులకు గురి యగును. కృష్ణ చైతన్యోద్యమమునందలి సాధకులు వైదిక నియమములను తూచా తప్పక పాటింతురు. కనుక సహజముగానే ఆరోగ్యవంతులై ఉందురు. మనిషి కృష్ణ భక్తి భావనలో ఉన్నచో 75 ఏండ్లు లేదా 80 ఏండ్ల వయసు కలవాడైనప్పటికీ నవ యువకుని వలె పని చేయగలడు. అనగా కాలకన్య వైష్ణవుని ఆక్రమింపజాలదు. శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి పండు వయసులో శ్రీ చైతన్య చరితామృతంను రచించుట జరిగింది. అయినను శ్రీ చైతన్య మహాప్రభువు లీలలను గూర్చిన మహాద్భుతమైన గ్రంథమును ఆయన వెలువరింపగలిగింది. రూప సనాతన గోస్వాములు తమ ఉద్యోగముల నుండి
గృహస్థ జీవనం నుండి విరమించిన పిమ్మట పెద్ద వయసులో ఆధ్యాత్మిక జీవనంను ఆరంభించిండు. అయినను ఆధ్యాత్మిక జీవన పురోగతి కొరకై వారు విలువైన వాంగ్మయంను రచించారు. ఈ విషయంలో శ్రీనివాసాచార్యులు షడ్గోస్వామి అష్టకంలో ఇట్లు ధ్రువపరచరు. నానా శాస్త్ర విచారణై కనిపుణం ప్రభుజీ. హరే కృష్ణ. చదవండి. సద్ధర్మ సంస్థాపకో లోకానాం హితకారిణౌ త్రిభువనే మాన్యౌ శరణౌ శరాణ్యకరౌ రాధాకృష్ణ పదారవింద భజనానందేవ నందేన మత్తాలికం వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీ జీవ గోపాలకో. సమస్త మానవాళి లాభం కొరకై సద్ధర్మమును స్థాపించే ఉద్దేశంతో నానా శాస్త్రములను నిపుణముగా అధ్యయనము చేయువారును తత్కార్యము వలన ముల్లోకములలో గౌరవ పొందిన వారును గోపీభావంతో తన్మయులై రాధాకృష్ణ దివ్యముగు ప్రేమయుత సేవలో నిమగ్నులైన కారణమున ఆశ్రయింపదగిన వారును అగు శ్రీ సనాతన గోస్వామి, శ్రీ రూప గోస్వామి, శ్రీ రఘునాథ భట్ట గోస్వామి, శ్రీ రఘునాథ దాస గోస్వామి, శ్రీ జీవ గోస్వామి, శ్రీ గోపాల భట్ట గోస్వామి గణమునకు షడ్గోస్వాములకు నేను వందనములను అర్పింతును. అనగా ముసలితనం యొక్క ప్రభావం. హరే కృష్ణ. ప్రణామం. థ్యాంక్ యూ. హరే కృష్ణ. అనగా ముసలితనము యొక్క ప్రభావము భక్తుని ఏమాత్రము బాధింపదు. భక్తుడైన వాడు నారదముని ఉపదేశమును సంకల్పమును అనుసరించుటయే దానికి కారణము. భక్తులందరూ నారదముని నిర్దేశానుసారమే అనగా నారద పంచరత్నము లేదా పాంచరాత్రిక విధి శ్రీ విగ్రహారాధనలో నెలకొనినందున ఆ మహాత్ముని నుండి వచ్చిన పరంపరలోనే ఉన్నట్టి వారవదు. భక్తుడు పాంచరాత్రిక విధానమునే గాక భాగవత విధిని కూడా అనుసరించును. భాగవత విధి ఎందు ప్రచార కార్యమును శ్రవణము, కీర్తనము, విష్ణు కూడా కలదు. ఇక పాంచరాత్రిక విధి ఎందు అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మ నివేదనము అనునవి కలవు. భక్తుడు నారదముని ఉపదేశములను ఖచ్చితముగా పాటించడి కారణమున ముసలితనము, వ్యాధి లేదా మృత్యు భయమును కలిగి ఉండడు. భక్తుడు బాహ్యమునకు ముదుసలి అయినట్లు గోచరింపవచ్చును, కానీ ముసలితనమున సామాన్యుడు అనుభవించడి పరాజయ లక్షణములకు అతడు అతీతముగా నుండును. అందువలన వృద్ధాప్యము భక్తుని కన్నడను మరణ భయమును కలుగ చెయ్యదు. కానీ సామాన్యుని మరణ భయం ఎప్పుడు పట్టి పీడించును. ముసలితనము భక్తుని ఆశ్రయించినప్పుడు కాలకన్య ఆ భక్తుని భయమును నివారించును. మరణానంతరము తాను భగవద్ధామమునకే వెడలగలనని ఎరిగి ఉన్నందున నివారించును. మరణానంతరము తాను భగవద్ధామమునకే వెడలగలనని ఎరిగి ఉన్నందున భక్తునికి ఎన్నడను మరణ భయము ఉండదు. ఆ విధంగా పెరిగే వయస్సు భక్తునికి అధైర్యమును కలిగించుటకు బదులు అతడు నిర్భయుడై సుఖవంతుడగుటకు తోడ్పడగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ ప్రభు 25వ శ్లోకం. ద్వావిమావనుశోచంతి బాలావసదవగ్రహౌ యల్లోకశాస్త్రోపనతం నరాతి నదతిచ్చతి. అర్థము: దౌ రెండు రకములు, ఇమౌ వారు అనుశోచంతి దుఃఖింతురు, బాలౌ అల్పజ్ఞులు, అసత్ మూర్ఖులు, అవగ్రహౌ పథమును గ్రహించి, యత్ ఏదైతే లోక ఆచారంచే శాస్త్రంచే ఉపనతం ఒసగబడినట్టి నా రాతి అనుసరింపరు, తద్ అది నా ఇచ్చతి కోరరు. అనువాదము: ఆచారం అనుసరించి లేదా శాస్త్ర నిర్దేశం అనుసరించి దానమొసగని వాడు, అదే రీతిగా దానమును గ్రహింపని వాడు ఇరువురును తమోగుణయుతులే. అట్టివారు అసన్మార్గమునే పాటించువారి
నిక్కముగా అంత్యమున దుఃఖితులు కావుదురు. శ్రీల ప్రభుపాదుల భాష్యము. నిజముగా మంగళమయ జీవనము కోరువాడు శాస్త్రములను ఖచ్చితముగా అనుసరింపవలనని ఇచ్చట తెలుపబడినది. ఇదే విషయము భగవద్గీత 16.23 యందు ఈ రీతి వివరింపబడినది. యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. శాస్త్ర విధులను చదించి తోచిన రీతిని వర్తించేవాడు పూర్ణత్వమును గాని సుఖమును గాని పరమగతిని గాని పొందజాలడు. వేదోపదేశములను ఖచ్చితంగా పాటించని వాడు జీవితమందు జయమును గాని సుఖమును గాని పొందజాలడు. అయినచో ఇక భగవద్ధామమునకు వెట్లటు కూర్చి తెలుపనిదేమున్నది? ఏ స్త్రీ అయినా తనంతట తానే ముందుకు వచ్చి భార్య కాగోరనిచో గృహస్థుడు, క్షత్రియుడు లేదా పాలనాధికారి వలదన రాదని ఒక శాస్త్రదేశము కలదు. ఒక శాస్త్రదేశము కలదు. కాలకన్య నారదముంచే తన చెంతకు పంపబడినందున యవనరాజు ఆమె నిరాకరింపజాలడు. అనగా సమస్త కర్మలను వ్యవహారములను శాస్త్ర వెలుగులోనే నిర్వహింపవలసి ఉన్నది. అట్టి శాస్త్రోపదేశములో నారదముని వంటి మహర్షులచే ధృవపరపబడినవి కనుక ఈ విషయముననే నరోత్తమదాస్ ఠాకూర్లు సాధు శాస్త్ర గురువాక్య చిత్తేతే కర్యా ఐక్య అని పలికిరి. అనగా మనుజుడు సాధువులు శాస్త్రములు గురువు చెప్పిన నియమములను అనుసరింపవను. ఆ ప్రకారము అతడు జీవితమున నిశ్చయముగా జయమును పడేయగలడు. ఇచ్చట కాలకన్య సాధువు శాస్త్రము గురువును అనుసరించి యవనరాజుకు తనను అర్పించుమని నిలిచినది కనుక ఆమెనెదురు అంగీకరించకపోవటకు ఇట్టి కారణము లేదు. హరే కృష్ణ. సుచేత మాత చదవండి. శారద మాత చదువు. హరే కృష్ణ. దండవత్ ప్రణాం ప్రభుజీ. 26వ శ్లోకం. అదో భజస్వ మాం భద్ర భజంతి మే దయాం కురు ఏ తావాన్ పౌరుషో ధర్మో యథార్థానను కంపతే. అదో అందువలన, భజస్వ పరిగ్రహింపుము, మాం నన్ను, భద్ర ఓ సుజనుడా, భజంతి సేవింపగోరుచున్నట్టి, మే నాయడ, దయాం దయ, కురు చూపుము, ఏతావాన్ అట్టి కార్యము, పౌరుష ఏ సుజనునికైనను, ధర్మ ధర్మము, యత్ అది, ఆర్తాన్ ఆర్తుని ఎడ, అనుకంపతే కృపాలువు అగుట. కాలకన్య పలుకసాగాను. ఓ సుజనుడా, నిన్ను సేవించుటకే ఇప్పుడు నేను నీ చెంత నిలిచి ఉన్నాను కనుక నా ఎడ దయచూపి నన్ను పరిగ్రహింపుము. ఆర్తుని ఎడ కరుణను చూపుట సుజనుని మహద్ధర్మము కదా. భాష్యము. యవనరాజు కూడా కాలకన్య అభ్యర్థనను తిరస్కరించేవాడే అయినను అది నారదముని ఆజ్ఞ అయినందున దానిని కొంత పరిశీలించెను. ఆ ప్రకారము అతడు ఆమెను భిన్న రీతిలో అంగీకరించెను. అనగా నారదముని ఆదేశములను భక్తియోగ పదమును ముల్లోకములలో ఎవరైనాను అంగీకరింపవచ్చును. యవనరాజు కూడా దానిని నిక్కముగా గ్రహింపవచ్చును. భక్తి యోగమును ప్రపంచమునందలి అన్ని గ్రామములలోనూ నగరములలోనూ ప్రచారము చేయుడని శ్రీ చైతన్య మహాప్రభువు స్వయముగా ప్రతి ఒక్కరిని అర్థించిరి. నారదముని పాంచరాత్రిక విధి బలముపై యవనులు మ్లేచ్చులు కూడా ఆధ్యాత్మిక జీవితమును అవలంబింపగలుగుట కృష్ణ చైతన్యోద్యమములోని ప్రచారకుల ప్రత్యక్ష అనుభవమే. శ్రీ చైతన్య మహాప్రభువు తెలియజేసినట్టి గురు శిష్య పరంపరను మానవాళి అనుసరించినప్పుడు ప్రపంచమునందలి ప్రతి ఒక్కరూ లాభపడగలరు. హరే కృష్ణ ప్రభుజీ. మగారు ఉన్నారమ్మా? మీ అమ్మగారు ఉన్నారండి? వింటున్నారు చదవరండి. లాస్ట్ వీక్ కూడా విన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. చదవమంటారండి? చదవండి ప్రభుజీ. 27వ శ్లోకం అండి. 27వ శ్లోకం. కాలకన్యోదిత వచో నిశమ్య యవనేశ్వర. వినపడుతుంది ప్రభుజీ? వినిపిస్తుంది. చిక్షుర్దేవ
గుహ్యం సమ్మితం భాషమాత్ తామభాషత. కాలకన్య, కాలకన్యచే ఉదిత చెప్పబడిన వచః వాక్కులను నిశమ్య విని యవన ఈశ్వర యవనరాజు చికీరుహ్ నెరవేర్చగోరి దేవ విధి యొక్క గుహ్యమగు కార్యమును అతడు స్మితం మందహాసం చేసిన వాడే తాం ఆమెను భాషత సంబోధించాడు. కాలకన్య పలుకులను వినినంతటా యవనరాజు మందహాసము చేసిన వాడై విధి యొక్క గుహ్యమగు కార్యము నెరవేర్చుటకు యుక్తిగా ఆమెతో ఇట్టు పలికగలడు. భాష్యం. చైతన్య చరితామృతమునందు ఆదిలీల 5.142 నుండి ఇటు చెప్పబడింది. ఏకలే ఈశ్వర కృష్ణ ఆరసభ పుత భృత్య యారే యైచే వాచాయ సే చైతే కరే నృత్య. వాస్తవనకు పరమ నియామకుడు దేవదేవుడకు శ్రీకృష్ణ భగవానుడే ప్రతి ఒక్కడు ఆ దేవదేవుని సేవకుడై ఉన్నాడు. యవనరాజు కూడా అతని సేవకుడే. అందువలన యవనరాజు శ్రీకృష్ణుని ఉద్దేశ్యమును ప్రయోజనమును కాలకన్య ద్వారా నెరవేర్చగోరెను. కాలకన్యను సర్వత్రా పరిచయం గావించడం ద్వారా యవనరాజు శ్రీకృష్ణుని సేవింపగోరెను. అదే విధముగా వివేకవంతుడు పురుషుడు వృద్ధాప్యము వచ్చినప్పుడు మృత్యుభయం పొందును. మూర్ఖులైన వారు తామెల్ల కాలము జీవించేటి భౌతిక ప్రగతిని అనుభవించగలనన్నట్లుగా లౌకిక కర్మలతో నియుక్తులై ఉంది. కానీ వాస్తవమునకు భౌతిక ప్రగతి ఎనునదే లేదు. విద్యాభావన నేత లోకులు లౌకిక సంపత్తి తమను రక్షింపగలదని భావించరు. కానీ విజ్ఞానశాస్త్రం ఇంతగా పురోగమించినను జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధి అనడి మానవులు ప్రధాన సమస్యలు ఇంకనూ పరిష్కారం కాలేదు. అయినను శాస్త్రజ్ఞులు తాము భౌతికముగా పురోగమించితిమనే భావించరు. కాలకన్య ముసలితనం అసక్తత వారిపై దాడి చేసినప్పుడు వివేకవంతులైనచో వారు మృత్యుభయమును పొందగలరు. వివేకము లేని వారు మృత్యుభయము కూడా జంకరు. మృత్యువు పిదప ఏమి జరుగుతున్నదో కూడా వారు ఎరుగరు. మృత్యువు పిదప జన్మ లేదనడి తప్పు భావన వారు కలిగి ఉన్నారు. అందువలననే వారి జీవితం నిర్లక్ష్యంగా వ్యవహరించుచు విచ్చలవిడిగా ఇంద్రియ భోగమును అనుభవించరు. వివేకవంతులైన వారికి ముసలితనము దర్శనమిచ్చుట ఆధ్యాత్మిక జీవనమునకు ప్రేరణ కాగలదు. జనుడు సాధారణంగా మృత్యు అన్నచో అమిత భయము. కాలకన్యను యవనరాజు ఆ ప్రయోజనార్థం ఉపయోగించుకొని ప్రయత్నించాను. హరే కృష్ణ భాయ్, ధన్యవాద్. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభు. చలో 28 28 మయా నిరూపితస్తుభ్యం పతిరాత్మ సమాధినా నాభినందతి లోకో అయం త్వమభద్రామ సమ్మతాం. మయా నాచే నిరూపితః నిర్ణయింపబడినది తుభ్యం నీకు పతి సమాధిన జ్ఞానముచే నా అభినందతి మెచ్చరు లోకః జనులు అయాం ఈ త్వాం నిన్ను అభద్రాం అమంగళ స్వరూపిణి అసమతాం అంగీకార యోగ్యము కాని దానవు. యవ్వనరాజు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. చక్కగా విచారణ చేసిన పిమ్మట నీకొక భర్తను నేను నిర్ణయించి తిని. నిజంనకు ప్రతి ఒక్కరి దృష్టిలో నీవు అమంగళ స్వరూపిణివి, చెరుపు చేసేడి దానవు అయి ఉన్నావు. నీవనచో ఎవ్వరకు ఇష్టము లేనందున ఎవడు నిన్ను భార్యగా అంగీకరించగలడు. భాష్యం. చక్కగా విచారణ కావించిన పిమ్మట యవనరాజు చెడ్డబేరము యొక్క ఉత్తమ లాభమును బడయుటకు నిశ్చయము చేసుకొనెను. కాలకన్య నిక్కముగా చెడ్డబేరమే. ఎవరను ఆమె ఎనని ఇష్టపడరు. కానీ దేన్నైనను సమస్తమును కృష్ణ సేవలో వినియోగించవచ్చును. ఆ విధంగా యవనరాజు ఆమెను ఒక ప్రయోజనార్థనము ఉపయోగింపగోరెను. ఆ ప్రయోజనం ఏమిటో ఇదివరకే వివరింపబడినది. జరం ముసలితనపు ఆసక్తికత రూపంన కాలకన్య జనులలో భయమును కలిగించినచో కృష్ణ భక్తి భావనయుతులై వారు తదుపరి జన్మ కొరకు సన్నద్ధులు కాగలరు. 29 చదవమంటారండి? ముందుకు వెళ్దాం.
హరే కృష్ణ. హరే కృష్ణ. ఏకాంబరేశ్వర ప్రభుజీ చదువు. ఏకాంబరేశ్వర ప్రభుజీ మ్యూట్ లో ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 29వ శ్లోకం. తమం వ్యక్త గతిర్భుక్షం లోకం కర్మ వినిర్మితం యాహి మే పృతనాయుక్త ప్రజానాశం ప్రణేష్యసి. త్వం నీవు అవ్యక్త గతి అగోచరమగు గతి కలిగినట్టి వృక్షం అనుభవింపుము లోకం ఈ లోకమును కర్మ వినిర్మితం కర్మ ఫలస్వరూపము యా ఎవరైతే ఈ నిక్కముగా మే నా యొక్క కృతన సైనికులు యుక్త సహాయముచే ప్రజానాశం జీవుల సంహారమును ప్రణేష్యసి ఎటువంటి అవరోధం లేకుండా నీవు నిర్వహింపగలవు. ఈ లోకము కామ్యకర్మ ఫలస్వరూపమై ఉన్నది కనుక నీవు అగోచరముగా జనులపై దాడి చేయము. నా సైనికుల సహాయంతో నీవు ఎటువంటి అవరోధం లేకుండా వారిని సంహరింపగలవు. భాష్యము. కర్మ వివృమితం అనగా కామ్య కర్మలచే నిర్మితమైనదని భావము. ఈ సమస్త ప్రపంచము విశేషముగా ప్రస్తుతము కర్మ ఫల స్వరూపమై ఉన్నది. ప్రపంచమును రహదారులతోనూ మోటారు కార్లతోనూ విద్యుత్ శక్తితోనూ నింగినంటూ మెడలతోనూ కర్మాగారములతోనూ వ్యాపారములతోనూ అలంకరించుటయందే ప్రతి ఒక్కడు తలమునకలై ఉన్నాడు. కేవలము ఇంద్రియ భోగం నందే నిలిచి ఉండి ఆధ్యాత్మిక స్వరూపము నెరగని వారికి ఇది అంతయు రమణీయముగా గోచరించవచ్చును. ఈ విషయమున శ్రీమద్ భాగవతము 5:5-4 ఇట్లు పలుకుతున్నది. మానం ప్రమత్తః కురుతే వికర్మ యదింద్రియ ప్రీతయ అప్నునోతి న సాధు మవ్యేయత్ ఆత్మవోయం అసన్నపి క్లేశద అసదేహ. ఆత్మజ్ఞానం లేనట్టి వారు లౌకిక కర్మానురుతులై ఇంద్రియ భోగార్థము పెక్కు పాపములను చేయుదురు. అట్టి కర్మలు అమంగళకరమైనవని ఋషభదేవుడు పలికెను. ఏలయన అట్టి కర్మలు జీవుని తదుపరి జన్మమున హేయమగు యోనిలో పడవేయును. దేహమును ఎంత సుఖముగా ఉంచ యత్నించినను అది ఎల్లప్పుడూ త్రివిధ తాపములకు గురియగుట ఎల్లరకు అనుభవమే. లేనిచో ఇన్ని వైద్యశాలలు, సంక్షేమ సంస్థలు, జీవిత బీమా సంస్థలు ఎందుకు అవసరము? వాస్తవమునకు ఈ జగత్తులో సుఖమే లేదు. జనులు చేయుచున్నది దుఃఖ పరిహార ప్రయత్నములు మాత్రమే. మూర్ఖ జనులు దుఃఖమునే సుఖమని భావించురు కనుక వారిని అగోచరముగా ముసలితనము, వ్యాధి, చివరకు మృత్యుచే దాడి చేయవలనని యవనరాజు నిశ్చయించుకొనెను. కానీ మృత్యువు పిదప జన్మము నిస్సందేహమైనదే. కనుక యవనరాజు లౌకికులను కాలకన్య ద్వారా సంవరించుట యుక్తమని తలచెను. ఆ విధముగా భౌతిక పురోగతి అన్నది నిజమైన పురోగతి కాదని వారి కథలు తెలియజేయకూడను. ప్రతి జీవి ఆత్మస్వరూపమే కనుక ఆధ్యాత్మిక పురోగతి లేని ఎడల మానవ జన్మ నష్టపడగలదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 30వ శ్లోకం. ప్రజ్వరోయం మమ భ్రాతాత్వం మే భగినీ భవ చరాముఖ్యాభ్యాభ్యం లోకేస్మి న వ్యక్తో భీమ సైనిక ప్రద్వారం అను పేరు కలిగిన ఆయాం ఈ మమ నా యొక్క భ్రాత సోదరుడు తత్వం నీవు చ కూడా మే నా యొక్క భగిని సోదరివి భవ ఆగుము చరామి విహరింతును ఉభాభ్యాం మీ ఉభయుల ద్వారా లోకం నందు ఆస్మిన్ ఈ అవ్యక్త అగోచరముగా భీమ భయంకరులగు సైనికులతో యవనరాజు ఇంకను ఇట్లు పలికను. ఈ పదార్థము నా సోదరుడు నిన్నప్పుడు నేను సోదరిగా గ్రహించుచున్నాను. మీ ఇరువురిని మరియు భయంకరులకు నా సైనికులను ఈ లోకంన నేను అగోచరముగా ప్రయోగించదను. భాష్యము. కాలకన్య యవనరాజుకు భార్య కాగలదని తలచి నారదముని ఆమెను అతని కడకు పంపెను. కానీ యవనరాజు ఆమెను సోదరిగా గ్రహించెను.
వైదిక నియమాలను పాటించని వారు మైథున సుఖమునకు సంబంధించినంత వరకు విచ్చలవిడితనమును కలిగి ఉందురు. తత్ఫలితముగా వారు సోదరీ గణముతో సంగమించుటకును వెనుదీయరు. అటువంటి వరుసలేని పద్ధతికి కలియుగం నందు పెక్కు దృష్టాంతములు లభించగలవు. నారదముని ఎడ గౌరవమును చూపుటకు యవనరాజు ఆ మహాత్ముని అభ్యర్థనను అంగీకరించినప్పటికీ అక్రమ సంబంధమునే తలపోయిచుండెను. అతడు యవ్వన మ్లేచ్చులకు రాజగుటే దానికి కారణము. ఈ శ్లోకమున ప్రజ్వారము అనేది ప్రధానమైనది. విష్ణువుచే కలుగజేయబడిన జ్వరమని దాని భావము. ఆ జ్వరములో దేహ ఉష్ణోగ్రత 107 డిగ్రీలకు చేరి మనిషికి మరణము సంభవించును. ఈ విధముగా మ్లేచ్ఛ యవనరాజు కాలకన్యను సోదరివి కమ్మని అడిగెను. యవ్వనులకు మ్లేచ్ఛలకు మైథున భోగ విషయమున వావివరసలు ఉండవు కనుక ఆమెను భార్య కమ్మని అతడు అడగవలసిన అవసరం లేకుండాను. అనగా బాహ్యమునకు సోదరి, తల్లి లేదా తనయ అయినప్పటికీ వారితో అట్టివారు సంగమింతురు. యవనరాజు సోదరుడు ప్రజ్వరము ఇక కాలకన్య అనగా అశక్తత యొక్క స్వరూపమే. అపరిశుభ్ర పరిస్థితులు, అక్రమ సంబంధము మృత్యువును కలిగించడి అధిక ఉష్ణోగ్రత జ్వరము అనడి యవనరాజు సైనికులను కూడి వారు లౌకిక జీవనమును ధ్వంసం చేయగలరు. ఈ సందర్భంన ముఖ్య విశేషం ఏమనగా నారదుడు జర అశక్తత యొక్క దాడికి అతీతుడై ఉన్నాడు. అదే విధముగా జర విధ్వంసక శక్తి నారదముని అనుయాయునిపై విశుద్ధ వైష్ణవుని కూడా దాడి చేయలేదు. శ్రీమద్ భాగవతం నందలి పురంజని పరముపై చండవేగుడు దండెత్తుట కాలకన్య చరితము అను చతుర్థ స్కందములోని 27వ అధ్యాయమునకు భక్తి వేదాంతాభ్యాసము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. మురళీధర్ ప్రభుజీ ఉన్నారండి? ప్రభుజీ మరి ఉన్నాడు. జగదమ్మ మాతాజీ లేరు. సుబ్బలక్ష్మి మాతాజీ ఉన్నారండి? ఉన్నారు ప్రభుజీ. ఆ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. 28వ అధ్యాయం స్టార్ట్ చేయండి. 28వ అధ్యాయం. హరే కృష్ణ ప్రభుజీ. 28వ అధ్యాయం. పురంజనుడు స్త్రీ జన్మము నెత్తుట. 1వ శ్లోకము. నారద ఉవాచ సైనికాభయ నామ్నో ఏ బర్హిష్మందిష్టకారిణః ప్రజ్వార కాల కన్యాభ్యాం పిచేరురవ మిమాము. నారదః ఉవాచ నారదముని పలికెను. సైనికాః సైనికులు, భయనామ్నః భయము యొక్క, ఏ వారందరును, బర్హిష్మన్ ఓ ప్రాచీన బర్హి, దిష్టకారణః మృత్యువు యొక్క ఆజ్ఞాపాలకులు, ప్రజ్వారముతోను కాలకన్యాభ్యాం కాలకన్యతోను విచేరుహు చరించిరి అవనేం దరిత్రిపై ఇమాం ఈ నారదముని పలికెను. ప్రాచీన బర్హి అటు పిమ్మట భయమే నామధేయముగా కలిగిన యవనరాజు ప్రజ్వారము కాలకన్య యవనరాజు సైనికులు లోకమంతయు చరింపసాగిని. భాష్యము. మరణమునకు కొద్దిగా ముందున్న జీవన కాలము నిక్కముగా అత్యంత దారుణమైనది. ఆ సమయమున జనులు సాధారణముగా ముసలితనపు అశక్తత చేతను వివిధ రకములకు వ్యాధుల చేతను పీడితులగుట దానికి కారణము. దేహముపై దాడి చేసేటి వ్యాధులు ఇచ్చట సైనికులతో పోల్చబడినవి. ఆ సైనికులు సామాన్య సైనికులు కారు. సైన్యాధిపతిగా నుండి యవనరాజు వారిని నడుపుచుండెను. యవనరాజు వారి సైన్యాధ్యక్షునిగా నుండెనని దిష్టకారిణ అను పదము సూచించుచున్నది. మనిషి యవ్వనములో ఉన్నప్పుడు సంప్రాప్తించబోవు ముసలితనమును లక్ష్య పెట్టక తనివి తీరా స్త్రీ సంగమ సుఖమును అనుభవించును. అట్టి విచ్చలవిడి మైథున భోగానుభూతి జీవితము చివరన పలు రోగములను కలుగచేయుననియు అవి దేహమునెంత కష్టపెట్టుననగా మనిషి శీఘ్రముగా మరణింపగోరుననియు తెలియక అతడట్లు కావించును. యవ్వనమున మనిషి ఎంత అధికముగా మైథున భోగము అనుభవించునో అంత అధికముగా ముసలితనమున కష్టపడవలసి వచ్చును. ప్రభుజీ రెండోది చదవమంటారా ప్రభుజీ? కొంచెం చదవండి. శ్లోకం అర్థం భాష్యం శ్లోకం అర్థం చదవండి. భాష్యం
ఏకదా 2వ శ్లోకం త ఏకదాతు రభస పురంజనపురీ నృప దుర్భౌమభోగాఢ్యాం జలత్పన్నగమపాలితాం తే వారు ఏకదా ఒక మారు తు అప్పుడు రభస ప్రచండ వేగముతో పురంజనపురీం పురంజనుని పురమును నృప ఓ రాజా రురుదుహు చుట్టుముట్టిరి భౌమభోగ ఆడ్యాం ఇంద్రియ భోగానుభవ భరితము జరత్ ముదుసలి పన్నగ సర్పము చేత పాలింపబడుచుండెను. ఒక మారు ఆ భయంకరులకు సైనికులు పురంజనుని పురమును ప్రచండ వేగముతో దండెత్తిరి. ఆ పురము ఇంద్రియ భోగమునకు కావలసిన సమస్త సదుపాయములను కలిగినప్పటికీ ముసలి సర్పముచే పాలింపబడుచుండెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. పద్మప్రియ మాతాజీ చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ప్రణం ప్రభుజీ. భాష్యము. ఇంద్రియ భోగమున నెలకొనిన కొలది దేహము రోజు రోజుకు క్షీణించును. చివరకు ప్రాణశక్తి ఎంత బలహీనమగునగా అది ఇచ్చట బలహీనమైన సర్పముతో పోల్చబడినది. ప్రాణవాయువు ఇదివరకే సర్పముతో పోల్చబడినది. దేహమందలి ప్రాణశక్తి క్షీణించినప్పుడు దేహము కూడా క్షీణించును. ఆ సమయమున మృత్యు లక్షణములు అనగా భయంకరులకు యమదూతలు తీవ్రముగా దాడి చేయుట ఆరంభమగును. వైదిక విధానమును అనుసరించి అట్టి స్థితికి చేరకమునపే పురుషుడు ఇల్లును విడిచి సన్యాసమును గ్రహించి శేష జీవితమును భగవత్ సందేశ ప్రచారమున వినియోగించవలెను. అట్లు కాక ఇంటి పట్టునే ఉండి భార్యా పిల్లలతో సేవింపబడేటి వాడు ఇంద్రియ భోగ కారణమున నిక్కముగా క్షీణింపగలడు. ఇక మృత్యువు ఆసన్నమైనంతనే ఆధ్యాత్మిక సంపత్తి రహితమైన తన దేహమును అతడు విడుచును. ప్రస్తుత కాలమున భార్య, సంతానము, ధనము, వైభవము, నివాసము మొదలగు పలు అంశములచే ఆకర్షితుడై పండు ముసలి కూడా ఇంటిని వీడజాలకున్నాడు. తత్ఫలితముగా మనిషి తన భార్యను కాపాడుననేది ఎవరు, ఆమె ఇంటి బాధ్యతలను ఏ విధముగా నిర్వహింపగలదనడి చింతలోనే మునిగియుండును. ఈ ప్రకారము సాధారణముగా అతడు మరణ సమయమున భార్యనే తలపోయిను. దీనికి సంబంధించిన అంశమును భగవద్గీత ఇట్లు పలుకుచున్నది. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఓ కౌంతేయ, దేహమును త్యజించినప్పుడు మనుజుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. జీవితం యొక్క చివరన మనిషి తాను జీవితాంతము చేసినట్టి దానిని తలపోయిను. ఈ విధంగా జీవితం యొక్క చివరన అతనికి గల ఆలోచనలు, కోరికలను అనుసరించియే తదుపరి జన్మము దేహాంతరము లభించగలదు. సంసార జీవితమునకు అలవాటు పడిన వాడు జీవితాంతమున సహజముగా భార్యనే తలపోయిను. తత్ఫలితముగా అతనికి తరువాత జన్మలో స్త్రీదేహము ప్రాప్తించగలదు. దానితో పాటు పాప పుణ్య ఫలములను కూడా అతడు పొందుచుండును. పురంజనుడు స్త్రీ జన్మన బడిసిన వృత్తాంతము ఈ అధ్యాయమున విస్తారముగా వర్ణింపబడినది. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. శాంతి మాతాజీ ఉన్నాను. గోవిందకృష్ణ ప్రభు చదవండి. హరే కృష్ణ. 3వ శ్లోకం. కాల కన్యాపి బుభుజే పురంజన పురం బలాత్ యయాపి భూత పురుషః సద్యో నిస్సారతామియత్. కాలకన్య అపి కూడా బుభుజే ఆక్రమించి పురంజనపురమును బలవంతముగా యయా దాని ద్వారా అభిభూతుడై పురుషుడు సద్య శీఘ్రమే నిపారతాం ఇయత్ పనికిరాని వాడగును. భయంకరులకు సైనికులు ఆ సహాయంతో కాలకన్య క్రమంగా పురంజనపురవాసులందరిపైనను దాడి చేసి వారిని ఏ ప్రయోజనకు పనికిరాని వారిగా చేసినది. భాష్యము. జీవితం యొక్క చివరన ముసలితనపు అసక్తత దాడి చేసినప్పుడు మనిషి దేహము ఏ ప్రయోజనముకు పనికిరాకుండా పోవును. కనుకనే బాల్యావస్థలో ఉన్నప్పుడు మనిషికి బ్రహ్మచర్యం నందు శిక్షణ నొసగవలెనని, అనగా అతడు భగవత్ సేవలోనే పూర్తిగా నెలకొని ఉండునట్లుగాను శ్రీ సాంగత్యమునకు దూరంగా ఉండునట్లుగాను చూడవలెనని వైదిక శిక్షణా పద్ధతి తెలుపుచున్నది. అతడు యవ్వనవంతుడైనప్పుడు 20-25 ఏళ్ల మధ్య వివాహం చేసుకుని యుక్త వయసులో వివాహం చేసుకున్నప్పుడు శక్తిమంతులు, ఆరోగ్యవంతులైన పుత్రులు జన్మించగలరు. మైథున భోగ దృష్ట్యా యువకులు బలహీనులై ఉన్న కారణంలోనే నేటి కాలంలో స్త్రీ సంతానము పెరిగిపోవచ్చున్నది.
కామదృష్ట్యా భార్య కన్నను భర్త సమర్థవంతుడైనచో సత్తువు గలవాడైనచో మగ సంతానం కలుగగలదు. ఒకవేళ భార్యే సత్తువు గలదైనచో స్త్రీ సంతానము కలుగగలదు. కనుక వివాహం పిమ్మట మగ సంతానమును కోరినచో బ్రహ్మచర్య విధానమును అవలంబించుట అత్యావశ్యకం. ఇక 50 ఏండ్లు పైన పడినంత పురుషుడు కుటుంబ జీవనమును త్యజింపవలెను. ఆ సమయంలో కొడుకు పెద్దవాడై ఉండి తండ్రి నుండి సమస్తమగు కుటుంబ బాధ్యతలను స్వీకరించేవాడై ఉండవలెను. అంతట భార్యాభర్తలు ఇరువురు వానప్రస్థ జీవనం గడుపుటకే దూర ప్రాంతములకేగి వివిధ తీర్థస్థానములు దర్శించుకొనవచ్చును. వారిరువురును కుటుంబాసక్తిని గృహాసక్తిని కోల్పోయినప్పుడు భార్య ఇంటికి తిరిగి వచ్చి కుటుంబ వ్యవహారములను దూరంగా సంతానం యొక్క రక్షణలో నిల్వవచ్చును. అప్పుడు భగవత్ సేవార్థము భక్త సన్యాసమును గ్రహింపవచ్చును. ఇదియే పరిపూర్ణమైన నాగరికత విధానము. మానవ జన్మ విశేషంగా భగవదనుభూతి కొరకే ఉద్దేశింపబడినది. భక్తిమయ జీవనమును జీవితారంభం నుండి చేపట్టజాలని వాడు దానిని జీవితం యొక్క చివరినైనను గ్రహించినట్టు శిక్షణ పడేయవలెను. కానీ దురదృష్టవశాత్తు బాల్యం నందును శిక్షణ లభించుట లేదు. అలాగనే జీవితం యొక్క అంత్యంన మనుజుడు కుటుంబ జీవనమును విడువజాలకున్నాడు. పురంజనపురము నందలి ఈ పరిస్థితి అలంకారిక ఈ శ్లోకంలో వర్ణింపబడింది. హరే కృష్ణ. హరే కృష్ణ. లలితమాత జునరం రాధాలదేశ్ మాత చదువుతారు. చదువుతా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 4వ శ్లోకం. తయో పబుచ్యమానం వై యవనం సర్వతో దిశం ద్వార్భి ప్రవిశ్య సృభుషం పార్థయన్ సకాలం పురీం తయా కాలకన్యచే ఉపభుజ్యమానం ఆక్రమింపబడగా వై నిఖంగా యవనులు సర్వతః దిశం అన్ని వైపుల నుండి ద్వారముల గుండా ప్రవేశించి సృభుషం గొప్పదగు ప్రార్థయన్ కష్టమును కలుగజేయుచు సకలాం పురమంతయును. దేహంపై కాలకన్య దాడి చేసినప్పుడు యువరాజు యొక్క భయంకరులకు సైనికులు వివిధ ద్వారముల నుండి పురమునందు ప్రవేశించి పురజనులకు తీవ్ర కష్టములు కలిగింపదొడిగారు. భాషం. 2 కళ్ళు, 2 నాసికారంధ్రములు, 2 కర్ణములు, 1 నోరు, గుదము, ఉపస్థము అనుచు దేహమునందు 9 ద్వారములు కలవు. మనిషి ముసలితనపు అసక్తతకు గురైనప్పుడు దేహద్వారముల చెంత అనేకములకు వ్యాధులు ప్రకటమగుచుండును. ఉదాహరణకు చూపు తగ్గి కళ్ళజోడు అవసరమగుచుండును. చెవులకు వినికిడి శక్తి సన్నగిల్లి శ్రద్ధాగ్రహములకు ఎంత సహాయం అవసరమగును. నాసికారంధ్రములు కపముతో మూసుకొని పోగా మనిషి ఎల్లప్పుడూ ఒక మందగొట్టమును ఎగబీల్చవలసి వచ్చును. అదే విధముగా సమునుడకు శక్తిహీనమైనట్టి నోటికి కృత్రిమ దంతపంక్తి అవసరమగును. గుదము కూడా కష్టమును కలిగించుచు మల విసర్జన కార్యముకు కష్టతరమగుచుండును. అందులకై మనిషికి కొన్ని మార్లు ఎనిమాయి తీసుకొనవలసిన అవసరము, మూత్ర విసర్జనకు వైద్య సంబంధముగా నాలికను ఉపయోగించవలసిన అవసరము కలుగుచుండును. ఈ రీతిగా పురంజనుని పురము వివిధ ద్వారముల చెంత సైనికులచే దాడికి గురి అయ్యను. అనగా ముసలితనమునందు దేహద్వారములనీను పలు రోగములచే మూతబడ ఆరంభించగా మనిషికి నానా రకములకు మందులు వైద్యోపకరణముల సహాయమున తీసుకొనవలసిన అవసరం ఏర్పడింది. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. పార్వతీమాత చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. 5వ శ్లోకము. తస్యాం ప్రపీడ్యమానాయాభిమాని పురంజనః అవాపోరువిదాన్ స్థాపాన్ కుటుంబీ మమతాకులః. తస్యాం పురము ప్రపీడ్యమానాయాం వివిధ కష్టముల పాలైనప్పుడు అభిమాని అమితముగా లగ్నమైన వాడు పురంజనుడు అవాప పొందెను ఉరు పెక్కు విధములగు తాపాన్ కష్టములను కుటుంబీకుడు మమతాకుల కుటుంబానురాగంచే ప్రభావితుడైన వాడు. ఆ విధముగా సైనికులు మరియు కాలకన్యచే పురము ఆపదకు గురికాగా కుటుంబం పట్ల అమితానురాగం కలిగినందున పురంజనుడు యవనరాజు కాలకన్య దాడిచే సంకటమున బడినవాడయ్యను. భాష్యము. దేహమును గూర్చి ప్రస్తావించినప్పుడు వివిధావయమును కలిగినట్టి స్థూల దేహమును దానితో పాటు మనస్సు, బుద్ధి, అహంకారములను తెలిపినట్లగును. వివిధ రోగములు
భయపడినప్పుడు ముసలితనమున ఇవన్నీ శక్తిహీనములగును. అంతటా కర్మక్షేత్రమును సరిగా ఉపయోగించుకొన జాలనందున దేహ యజమాని యొక్క జీవుడు చింతాగ్రస్తుడగును. జీవియే దేహము యొక్క యజమాని అని, దేహము కర్మక్షేత్రమనియు భగవద్గీత యందు స్పష్టముగా తెలుపబడినది. క్షేత్రమున ముళ్ళ పొదలు, కలుగు మొక్కలు విపరీతంగా పెరిగినప్పుడు దాని యందు పనిచేయుట యజమానికి కష్టమగును. రోగకారణమున దేహమే ఒక పెద్ద బరువుగా తయారైనప్పుడు జీవాత్మ పరిస్థితి ఆ విధముగా నుండును. చింత మరియు దేహావయవముల పటుత్వము లోపించుట రూపమున దేహంపై అధిక భారము పడుచుండును. 6వ శ్లోకము. కన్యోపగూఢో నష్టశ్రీః కృపణో విషయాత్మకః నష్టప్రజ్ఞో హృదయ స్వర్గ్యో గంధర్వయవ నైర్బలాత్ కన్యా కాలకన్యచే ఉపగూఢ కౌగిలించుకొనబడిన నష్టశ్రీః సౌందర్యహీనుడు కృపణుడు విషయము ఆత్మక ఇంద్రియభోగానురతుడు నష్టప్రజ్ఞ బుద్ధి నష్టపడినవాడు హృత ఐశ్వర్య విహీనుడు గంధర్వులచే యవనులచే బలవంతముగా కాలకన్య కౌలించుకొనగా పురంజనుని సౌందర్యము క్రమముగా నశించెను. అమిత మైథునాసక్తుడైనందున అతడు బుద్ధి నష్టపడిన వాడును ఐశ్వర్య విహీనుడును అయ్యను. సమస్తమును కోల్పోయిన వాడే అతడు గంధర్వులచే యవనులచే జయింపబడెను. భాష్యము. ముసలితనపు ఆసక్తతను గురి అయినప్పటికీ పురుషుడు ఇంద్రియ భోగరతునైనచో క్రమముగా తన సౌందర్యమును బుద్ధిని సంపత్తులను కోల్పోగలడు. అంతటా అతడు కాలకన్య యొక్క ప్రచండము దాన్ని ఎదుర్కొనగల జాలడు. ఇంకా చదవమంటారు ప్రభుజీ? ముందుకెళ్దాం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అంత మాతాజీ ఉన్నారు. ప్రభా మాతాజీ మీరు చదవలేదండి. చదువుతాను. హరే కృష్ణ. 7వ శ్లోకం. విశీర్ణాసపురిమువీక్ష ప్రతికూలననావృతాన్ పుత్రాన్ పౌత్రాన్ గామచ్చాన్ జయాంచ గత సౌహృదం. విశీర్ణం అస్తవ్యస్తమౌటను సపూరి తన పురము వీక్ష గాంచి ప్రతికూల శక్తులు అనాదృత అగౌరవించుచు పుత్రాన్ పుత్రులు పౌత్ర మనమలు అనుగా సేవకులు అమాచాన్ మంత్రులు జాయాం భార్య చ మరియు గత సౌహృదం ఉపేక్ష వహించుట. పిదప పురంజనుడు పురమునందు సమస్తము అస్తవ్యస్తమవుటను మరియు పితృలు పౌత్రులు సేవకులు మంత్రులు నెమ్మదిగా తనను వ్యతిరేకించుటను గాంచు. భార్య నిర్ధేరాలవుటను ఉపేక్ష వహించుటను కూడా అతడు గమనించు. భాష్యం. మనిషి అసక్తుడైనప్పుడు అతని ఇంద్రియములు అవయములు బలహీనపడు, అనగా అవి ఏమాత్రం అతని నియంత్రణలో ఉండవు. అంతటా ఇంద్రియములు ఇంద్రియార్థములు అతనికి ఎదురు తిరిగి ప్రారంభించు. మనుషుడు కష్ట పరిస్థితి ఉన్నప్పుడు సొంత కుటుంబ సభ్యులే పుత్ర పౌత్ర జాయాదు అగౌరవదు. ఇంటి యజమాని ఆచరణ వారు ఏ మాత్రము మన్నింపదు. ఇంద్రియములను మనం ఇంద్రియ భోగార్థం ఉపయోగించుకొని కోరినట్లుగా ఇంద్రియములు కూడా దేహంలో శక్తిని కోరి ఉండదు. పురుషుడు తన ఆనందం కొరకు కుటుంబం ఏర్పరచుకుంటుంది. అదే విధంగా కుటుంబ సభ్యులు కూడా ఇంటి పెద్ద నుండి ఆనందము సౌఖ్యములు కోరుచుంది. తగినంత ధనం అతని నుండి లభించినప్పుడు వారు అయిష్టత చెంది వాని ఆత్మలను కోరికలను నిర్లక్ష్యపడదు. మనిషి కృపణుడై ఉంటే దీనికి అంతటికీ కారణం. 6వ శ్లోకం నందు ఉపయోగపడిన కృపణుడు అని పదం బ్రాహ్మణుడు అని పదములకు వ్యతిరేకమైనది. మానవ జన్మయందు పురుషుడు బ్రాహ్మణుడు కావాలి, అనగా పరతత్వం బ్రహ్మము యొక్క నిజ స్థితిని నెరిగి వైష్ణవునిగా ఆ దేవదేవుని సేవలో నియుక్తుడు కావాలి. ఈ విధముగా చేసే అవకాశం మనకు మానవ జన్మయందే లభించు. కానీ అట్టి అవకాశం సద్వినియోగపరచుకొనిచో మనం కృపణలు కాగలము. ధనం పుష్కలముగా లభించను, దాన్ని సక్రమంగా ఉపయోగించిన వాడే కృపణుడు. బ్రాహ్మణుడు ఒకటికై బ్రహ్మము నెరుగుటకే మానవ జీవితం ప్రత్యేకంగా ఉద్దేశింపదు. దానిని మనం సద్వినియోగపరచుకొనిచో కృపణులుగా నిలిచిపోగలం. ధనము ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగింపక కృపణునిగా నుండేవాడు సుఖవంతుడు కాకపోవటం మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. అదే విధముగా ఇంద్రియ భోగం వల్ల బుద్ధి నష్టపడినవాడు జీవితాంతం పిసినారిగా మిగిలి ఉంటుంది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత. ఇంకెవరున్నారండి చదవాల్సిన? అయిపోయినట్టే ఉన్నారు. మీ వేళ కొంచెం తక్కువ మందే వచ్చారు. తక్కువ మందే వచ్చారు ఈరోజు.
నరసింహస్వామి ఆర్తి పాడదు నువ్వు పాడమ్మా, ఇంకెవరు లేనట్టున్నారు కదా. తల్లి పాడతావమ్మా, నేను పాడినా? మీరు పాడి. సరే. హరే కృష్ణ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదదాయినే హిరణ్యకాద్రిపూర్వకః శిలటంకానకాలయే ఇతో నరసింహో పరతో నరసింహో యత యత యామి తతో నరసింహో బహిర్నరసింహో హృదయే నరసింహో నరసింహమదిం శరణం ప్రపద్యే తవ కర కమలవరే నాకా అద్భుత శృంగా కలిత హిరణ్య కసిపు అనుభృంగ కేశవద్రుత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव नित्य गौर हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल जय नरसिंह स्वामी की जय जय प्रहलाद महाराज की जय जय श्रील प्रभुपाद वारी की जय जय अनंत कोटि भक्त वैष्णव वृंद थैंक यू जी थैंक यू अम्मा రికార్డింగ్ ఆపుతాను. రికార్డింగ్ హ్యాపీ అండి అమ్మా.